వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. గమ్యం తెలియక నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది, అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది. గమ్యం తెలియక అంటే దారి తెన్ను అంటాం కదా, దానికి ఇంకా గమ్యం అంటే దారినండి. దారి తెన్ను తెలియక నియంత్రణ లేని మనస్సు, నియమం అనేది, నిబంధన అనేది అలాగే లేని మనస్సు అన్నమాట. నియంత్రణ అంటే ఇక దానికి నియమం అనేది ఒక ఒక షరతు, ఒక కండిషను అనేది, ఒక నియంత్రించలేనిది మనస్సు అన్నమాట. మనల్ని పతనం అందిస్తుంది, అంటే మన జీవితాలను నాశనం చేస్తుంది అన్నమాట. అధోగతి పాలు చేస్తుంది. ఇక మనల్ని అనేక విధాలుగా